ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే హ్యూమన్ టచ్ ఉండకూడదు. ఇప్పుడు హ్యూమన్ టచ్ ఉండకూడదంటే ఒక వస్తువు కింద పడింది, ఒక గాజు గ్లాస్ అంటే అది ముక్కలు ముక్కలై పగిలిపోయింది. అది హ్యూమన్ టచ్కి అతీతం. మరి హ్యూమన్ టచ్ అంటే ఏంటి అంటే ఒక గ్లాస్లా ఉండాలి, ఒక టీవీలా ఉండాలి, బొమ్మలా ఉండాలి, గాజు బొమ్మ. అది హ్యూమన్ టచ్ అనమాట. అలా మనిషి కోరుకున్న తీరులో ఉంటుంది, మనిషికి ఉండాల్సిన తీరులో ఉంటుంది. గాజు బొమ్మ కానీ, ఓ టీవీ కానీ, ఓ అద్దం కానీ పగలకుండా ఉంటే మనిషికి ఉపయోగపడేలాగా ఉంటాయి, అలా ఉంచుకుంటాం. కానీ మిస్టేక్లో జారిపడ్డాయనుకో పగిలి 16 వక్కలైంది అంటే మనిషికి ఉపయోగం కాదు, మళ్ళీ దాన్ని సెట్ చేయలేము. ఇక పెంట మీద పడేయాలి అంటే 16 వక్కలు రకరకాలుగా ఏం చూసినావు, అది మనిషి చేయడు, మనిషికి అతీతంగా జరుగుతుంది. అంటే హ్యూమన్ టచింగ్ ఉండదు దాంట్లో. కంటెంట్ అలా చేయాలన్నమాట. ఉదాహరణకి ఓ మొగుడు ఉన్నాడు, మొగుడితో పెళ్ళాం ఉండాలి. కానీ మొగుడిని కాకుండా వేరేటోని దగ్గరికి పోతే ఏమైంది అంటే అందులో హ్యూమన్ టచ్ ఉండదు. అంటే మొగుడితో ఉండడం హ్యూమన్ టచ్ కదా. కానీ అది మొగుడు కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి పోతుంది అనుకో, దీనికి పిచ్చి చేసిందా అంటారు. కానీ పోరెవరు అయినపోయిందంటే చెడిపోయింది లంజ అంటారు, తిరుగుబోద్ది అంటారు, వేసి అంటారు కదా, అట్లా అంటారు. కాబట్టి హ్యూమన్ టచ్ లేదన్నమాట. ఒక పిచ్చోడు ఉన్నాడు, బట్టలు లేకుండా తిరుగుతాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, అంటే హ్యూమన్ టచ్ లేదు దాంట్లో. కాబట్టి అట్లా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు, అట్లా అనమాట. కానీ ఇప్పుడు ఒక లంచం ఉన్నదనుకో, దాని మొగుడు లేడు, పెళ్ళి కాలేదనుకుందాం, అప్పుడు ఏం చేస్తుంది, దాని మొగుడు అడిగేవాడు లేడు కాబట్టి, లేదా మొగుడు చనిపోయాడు, అప్పుడు ఏం చేస్తుంది, ఎవరి దగ్గరికి కానీ పోవచ్చు, మొగుడు లేడు కాబట్టి. ఎవరి దగ్గరికి పోయినా ఏం కాదు, తప్పలేదు కదా, దాన్ని అడిగేటోడు లేడు, అది తప్పులో పడదు. అంటే ఇప్పుడు హ్యూమన్ టచ్కి అతీతమైనది కూడా హ్యూమన్ టచ్ అయింది ఇక్కడ. అంటే వ్యభిచారం కూడా ఇప్పుడు చట్టబద్ధం, ఎందుకంటే ఎవరు తప్పట్టదు, దాని మొగుడు లేడు, అడిగేటోడు లేడు కాబట్టి దాని ఇష్టం కదా, అట్లా అనమాట. ఇప్పుడు గాజు పక్క పగిలింది, అది హ్యూమన్ టచ్కి అతీతం అని చెప్పాను కదా. కానీ హ్యూమన్ టచ్కి అతీతమైన అది కూడా వేరే వాళ్ళకి అది హ్యూమన్ టచ్ కదా, మనకు మనిషికి కాకూడదు, కానీ వేరే వాళ్ళకు అది టచ్ అనమాట. అంటే ఇప్పుడు తెలుగు మన భాష, కానీ తమిళ్ కన్నడం అనేది మనది కాదు, కానీ వేరే వాళ్ళ భాష కదా, అది వేరే వాళ్ళకు ఒక భాష కదా, అట్లా అనమాట. ఆ విధంగా హ్యూమన్ టచ్ కానిది కంటెంట్ కావాలన్నమాట, కానీ దాన్ని హ్యూమన్ టచ్గా చూపెట్టాలి. అట్లా అనమాట. ఇప్పుడు పిచ్చోడు పిచ్చి పిచ్చి చేస్తే అది పిచ్చోడు అంటారు, పిచ్చి అంటారు. ఎందుకంటే వాడు మనిషిలాగా చేయడు, మనిషి చేసి పని చేయడు, బట్టలు ఉండయి, ఒంటి మీద స్నానం ఉండదు, బట్టలు ఉండయి, మురికి నీళ్ళు తాగుతూ ఉంటాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు, కాబట్టి మనిషికి అతీతమైంది. కానీ అదే పాజిటివ్ అని అనుకుందాం, ఎలా ఉంటుంది అట్లా అనమాట. ఇప్పుడు వ్యభిచారం ఉన్నది, వ్యభిచారం అనేది పెళ్ళాం చేస్తే తప్పు, మొగుడున్నది చేస్తే తప్పు, కానీ మొగుడే లేదు కాబట్టి వేషతనం చేస్తుంది, మొగుడు లేడు, అడిగేటోడు లేదు కాబట్టి వ్యభిచారం చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, దాన్ని అడిగేటోడు లేడు, స్వేచ్ఛగా తిరుగుతుంది, కాబట్టి అది వ్యభిచారం పాజిటివ్ అయింది కదా. అట్లా మీరు నెగిటివ్ను కూడా పాజిటివ్గా చేసి చూపెట్టాలన్నమాట. ఓకే, అంటే హ్యూమన్ టచ్ అనేది లేనిది కూడా హ్యూమన్ టచ్గా చూపెట్టాలి. అంటే హ్యూమన్ టచ్ కాదు, అది కూడా వేరేటోళ్ళకి అది హ్యూమన్ టచ్ అనమాట, మనకు కాదు, వేరేటోళ్ళకి హ్యూమన్ టచ్. దాన్ని మనం కంటెంట్గా తీసుకొని మనం చేస్తే అది మన హ్యూమన్ టచ్ లాగా అవుతుంది, అట్లా అనమాట. అర్థమైందా? ఆ విధంగా చేయాలన్నమాట. కంటెంట్ అలా క్రియేట్ చేస్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది.